పశ్చిమ గోదావరి జిల్లా తాడేరులో జరిగిన సాఫ్ట్వేర్ యువతి అనంతవాణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడైన ఆటో డ్రైవర్ శ్యాంబాబును అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు వెల్లడించారు. శ్యాంబాబు తనకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి గత కొన్నేళ్లుగా అనంతవాణిని ప్రేమించాడు. అయితే అతనికి వివాహమై 2 పిల్లలు ఉన్నారనే నిజం తెలియడంతో అనంతవాణి అతన్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న శ్యాంబాబు ఈ నెల 5న ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నిందితుడి నుంచి కత్తి, ఆటో, బైక్, దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీ ఆదివారం రోజు అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ 12:30 ఆ టైంకి కొత్తపల్లి అనంతలక్ష్మి అనే అమ్మాయి, అనంతవాణి అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ తాడేరులో ఇంట్లో ఉంటుండగా ఇతను శ్యాంబాబు అనే అతను వాళ్ళ ఇంటి కాంపౌండ్ గేట్ దూకి ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో ఘర్షణ పడి ఆ అమ్మాయిని తనతో మాట్లాడమని తను అవాయిడ్ చేస్తుందని గొడవపడి నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినందుకు ఆ అమ్మాయి మీద కక్ష కట్టి ఆ అమ్మాయిని దారుణంగా కత్తితో 3 చోట్ల వల్నరబుల్ పార్ట్స్లో ఆ అమ్మాయిని గాయపరిచి అక్కడ నుంచి పారిపోయాడు. తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఫాదరు, వాళ్ళ రిలేటివ్స్ వెంటనే 108 అంబులెన్స్ ఫోన్ చేసి వర్మ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీని పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫాదరు. ఇంక్వెస్ట్ హోల్డ్ చేయడం జరిగింది. అది కేసు తాలూకు వివరాలు. ఈరోజు అదే కేసులో శ్యాంబాబు అనే అతను పారిపోయిన వ్యక్తి ఈరోజు మార్నింగ్ మాకు 8:10కి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయించి మా రూరల్ సిఏ గారు, తర్వాత పాలకోడేరు ఎస్ఐ గారు రవివర్మ, వీళ్ళందరి టీము యాక్టివ్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతని వేర్ అబౌట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటే ఈరోజు మార్నింగ్ మాకైనా 8:10